ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు హైదరాబాద్ హైడ్రా షాక్ ఇచ్చింది. కొండాపూర్లో వసంత కృష్ణప్రసాద్ ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. 39 ఎకరాల్లో ఉన్న కమర్షియల్ షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేస్తున్న సమయంలో వసంత కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు హైదరాబాద్ లోని హైడ్రా షాక్ ఇచ్చింది. కొండాపూర్లో వసంత కృష్ణప్రసాద్ ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఏపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. సర్వే నెంబర్ 79 కొండాపూర్లో అక్రమంగా నిర్మించినటువంటి ఫామ్ హౌస్ తో పాటు ఏదైతే కార్యాలయం, దాంతో పాటు కొన్ని అక్రమ షెడ్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైడ్రా ఏదైతే ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బోర్డుని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఖాళీ చేయలేదు. పైగా వారు సమయం కూడా తీసుకొని కూడా దాన్ని వెకేట్ చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు వసంత కృష్ణప్రసాద్ నిర్మించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో వసంత కృష్ణప్రసాద్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా హైడ్రా అధికారులు అయితే వినే ప్రయత్నం చేయలేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే వసంత హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే వసంత కృష్ణప్రసాద్ ఏపీ మైలవరం ఎమ్మెల్యే. సో కృష్ణా జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇదంతా కూడా. సో దీని మీద ప్రస్తుతం ఏదైతే గత కొద్ది రోజులుగా వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము పోలీసు బందోబస్తు మధ్య మొత్తం కూడా దాదాపు 39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఇది. సో దీని మీద గతం నుంచి ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని కూడా హైడ్రా గుర్తించింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కమర్షియల్ షెడ్స్ ఇదంతా కూడా అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలం ఇది. సో విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారనేది హైడ్రా అధికారులు నిర్ధారించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా హైడ్రా అధికారులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం కూడా కృష్ణప్రసాద్కి సంబంధించినటువంటి వసంత కృష్ణప్రసాద్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇదంతా కూడా. సో దీన్ని ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లోపల సామాన్లు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా కార్యాలయం, వారికి సంబంధించినటువంటి కమర్షియల్, అదేవిధంగా ఏదైతే ఇతర షెడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపు లోపల వరకు షెడ్స్ కూడా ఉన్నాయి. దాదాపు లోపల కూడా షెడ్స్లో కూడా జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. కాసేపట్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇక్కడికి వచ్చి తన వివరణ ఇస్తారని కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇదంతా కూడా తమ ల్యాండ్, తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము. సో ఉంటున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఇక్కడ కూల్చివేతలు చేశారనేది వారి కుటుంబ సభ్యులటువంటి ఆరోపణ. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము మొత్తం కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో కృష్ణా జిల్లా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం, సో ఇదంతా కూడా ఫామ్ హౌస్, దాంతోపాటు కార్యాలయం, దాని వెనకాల ఏదైతే కమర్షియల్ షెడ్ల నిర్మాణం, సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తొలగించారు. గతంలో ఫిర్యాదులు వచ్చాయి. సో ఇంకా స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్, ఇది ప్రభుత్వ ల్యాండ్ అయినప్పటికీ సో దీనంతా కూడా దర్జాగా కబ్జా పాల్పడ్డారనేది ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీద ఉన్నటువంటి ఆరోపణలు. సో దీన్ని హైడ్రా కూడా నిర్ధారించింది. హైడ్రా అధికారులు బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బ్లాక్ బోర్డుని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇక్కడ
కూల్చివేత అంతా కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ సమయంలో కూడా ఎవరికి కూడా లోపల అనుమతి ఇవ్వకుండా, మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా ముగిసింది. షెడ్స్, దాంతోపాటు లోపల ఉన్నటువంటి కమర్షియల్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేసేసి ఆ బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, ప్రస్తుతం లోపలంతా కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా హైడ్రా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి, లోపల ఫర్నిచర్ ఉంది. సో ఫర్నిచర్ అన్నింటినీ కూడా లోపల అలా ఉండగానే నేలమట్టం చేశారు. సో హైడ్రా అధికారుల వర్షన్ మాత్రము మేము నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడం మూలంగానే ఇది తొలగించాము, ఈ భూమిని స్వాధీనం చేసుకున్నాం. సర్వే నెంబర్ 78, 79 ముఖ్యంగా ఏదైతే ఈ 79 దాదాపు ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదమైనటువంటి స్థలము, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రము ఇది మొత్తం తమ ల్యాండ్, దీన్ని రెగ్యులేషన్ చేసుకున్నాము, దీనికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయని కూడా వారు చెప్తున్నటువంటి వర్షన్. సో ప్రస్తుతం మనము వారు చెప్తున్నటువంటి దాని ప్రకారము ఏదైతే ఇక్కడంతా ఈ ల్యాండ్ అంతా ప్రస్తుతము వారు ఆధీనంలోకి తీసుకున్నారు. మనం చూస్తున్నాము వసంత ఫామ్ అంటూ ఇక్కడ ఒక బోర్డు ఉన్నాయి. సో ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి మాత్రము హైడ్రా అధికారులు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. మొత్తం కూడా కోట్లాది విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారనేది హైడ్రా అధికారులు ఏదైతే గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. వసంత కృష్ణ ప్రసాద్ మేనల్లుడు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, హైడ్రా అధికారులు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఇక్కడ మాకే రకమైన సమాచారం ఇవ్వలేదండి. పొద్దున 6:30కి వచ్చారు, వచ్చి కొలచడం మొదలుపెట్టారు. మేము అడిగా నోటీస్ లేకుండా ఎట్లా కొలుస్తారు, అది వీకెండ్ ఎట్లా కొలుస్తారు అంటే నోటీస్ మేము తర్వాత ఇస్తామన్నారు. నోటీస్ మాకు ఇప్పటికైతే మాకు ఏం అందలేదు నోటీసు. అసలు దీంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, దీని మీద ఎస్ఎల్పీలు ఏం పెండింగ్ లేవు, ఇదంతా పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ, దీని మీద ఏ రకమైన కోర్టు డిస్ప్యూట్లు ఏమీ లేవు. ఎమ్మెల్యే గారు మరి వస్తున్నారా? మరి ఇక్కడ వస్తున్నారు, ఆన్ ద వే, అక్కడ కాన్స్టిట్యూన్సీ నుంచి బయలుదేరారు, వస్తున్నారు. తమకు అసలు సమాచారం లేకుండానే ఈ కూల్చివేత చేశారనేది వారు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఇక్కడంతా కూడా ఈ ఫామ్ హౌస్ ఏదైతే దాదాపు కోట్లాది విలువైనటువంటి ల్యాండ్ మాత్రం కబ్జా చేశారనేది మాత్రము ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీద ఉన్నటువంటి ఆరోపణలు. సో దీన్ని మాత్రం ప్రస్తుతం ఇటు హైడ్రా కూడా గుర్తించింది, మొత్తం దీన్ని ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ బ్లాక్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు, చుట్టుపక్కల సరౌండింగ్లో ఎవరు లేకుండా అందరినీ కూడా ఖాళీ చేయించి వారి కుటుంబ సభ్యులు కూడా లోపల ఎవరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా లోపల ఉన్నటువంటి సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేసేసి ప్రస్తుతం ఈ భూమిని అంతా కూడా అంటే దాదాపు 39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా హైడ్రా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. Thank you, Numan.